యా బ్రో, మూవీ గురించి చెప్పాలంటే ఇప్పుడే డెవిల్ మూవీ చూసి రావడం జరిగింది. మూవీ వైజ్ అయితే అబో యావరేజ్ ఫస్ట్ హాఫ్, ఎక్సలెంట్ సెకండ్ హాఫ్ అనమాట. సెకండ్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఏంటంటే ముఖ్యంగా ఈ మధ్య రెగ్యులర్ మూవీస్ అన్ని మనం చూసి ఇలాంటి డిఫరెంట్ మూవీకి వచ్చేసరికి నాకు కూడా మంచి ఫీల్ వచ్చిందనమాట. సో కళ్యాణ్ రామ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనుకుంటాను ఇట్లాంటి సెలక్షన్కి. బాగుంది బ్రో. మనకేంటంటే సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు అనమాట. కళ్యాణ్ రామ్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కాకుండా వచ్చే ట్విస్ట్ కావచ్చు, డైలాగ్స్ అనమాట. మీ బ్రిటిష్ వాళ్ళు మా నేల కోసం వచ్చారు కదా, నేలు ఇస్తాను మీకు, కాకపోతే 6 అడుగులు నేలు ఇస్తాను మిమ్మల్ని చంపి పాతి పెట్టేటప్పుడు అని చెప్పేది కావచ్చు. సో ఇలాంటి మీకు చుక్కలు చూడడం హాబీ ఏమో, నాకు చుక్కలు చూపించడం హాబీ. సో ఇలాంటి డైలాగ్స్ అని నిజంగా బాగా పేలింది. గూస్ బంప్స్ వచ్చే డైలాగ్స్ ఉన్నాయి, 2-3 ట్విస్టులు ఉన్నాయన్నమాట. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ఫ్లాట్గా సాగుతూ ఉంటుంది. అరే ఏంట్రా ఫస్ట్ హాఫ్ కొంచెం ఫ్లాట్గా సాగుతూ ఉంది అని అనుకుంటే ఇంటర్వెల్ మెంతు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఓవరాల్గా బింబిసారా అంత నేను చెప్పను కానీ బట్ ఇది కూడా హిట్ మూవీనే. సో డెఫినెట్లీ బెటర్ దాన్ అమిగోస్. హీరోయిన్ సంయుక్త మీనన్ పర్వాలేదు, అమ్మాయి అంతేమి విరూపాక్ష అంతేం చేయలేదు, ఏదో చేసింది ఎక్స్ప్రెషన్ ఏదో కొంచెం పలికిచ్చింది. బట్ కళ్యాణ్ రామ్ బాగా చేశాడు. సో ఇదేంటంటే ఒక కైండ్ ఆఫ్ కంప్లీట్లీ 1 మ్యాన్ షో లాగే ఉంటుందన్నమాట కళ్యాణ్ రామే. సో హైలైట్స్ అంటే సెకండ్ హాఫ్లో ఒక 3 సీన్లు ఉంటుంది. ట్విస్ట్ కావచ్చు, కళ్యాణ్ రామ్కి ఒక ఎలివేషన్ ఇస్తాడనమాట షఫీ, అది కావచ్చు. మళ్ళీ క్లైమాక్స్లో మోర్స్ కోడ్ గురించి ఉంటుంది, అది కావచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్లో కూడా ఇంటర్వెల్ ముందర ఒక 4-5 సీన్లు అయితే మనకు గూస్ బంప్స్ వస్తుంది. ఇవే హైలైట్స్. ఈజీఎం పెద్ద చెప్పుకునేంత బీజిఎం బాగుంది, సాంగ్స్ పెద్ద చెప్పుకునేంత సాంగ్ నాకైతే పర్సనల్గా ఎక్కలేదు. ఓవరాల్గా ఏంటంటే ఇది ఒక మనకు మర్డర్ మిస్టరీతో కూడుకున్న ఇండిపెండెన్స్ డ్రామా, ఒక అంటే చాలా జోనర్స్ టచ్ చేస్తారు. హ్యాపీగా ఉంటుంది. మనకి సెకండ్ హాఫ్ చూసేంతవరకు అరే మన టైం వేస్ట్ కాలేదు, మంచి మూవీకి వచ్చినామని మనకు అనిపిస్తుంది. రేటింగ్ నేను ఇవ్వలేను బట్ చెప్తున్నాను కదా, ఎక్సలెంట్ సెకండ్ హాఫ్, అబో యావరేజ్ ఫస్ట్ హాఫ్, ఓవరాల్ గుడ్ మూవీ.